ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శనివారం పాల పొంగలు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి వేద పండితులు పంచామృత పంచవర్ణాభిషేకాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి సహస్రనామ కుంకుమార్చన పూజలు చేపట్టారు. భక్తులు తమ ఇళ్ల వద్ద తయారు చేసిన పొంగలను బాజా భజంత్రుల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి దేవస్థానం చుట్టూ ప్రదర్శించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగింపుగా తీసుకువెళ్లి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య మాట్లాడుతూ వైశాఖ శుద్ధ అమావాస్య పురస్కరించుకుని 2 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. అలాగే కర్ణ రమణారెడ్డి మాట్లాడుతూ పూజా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. డిటీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మన దర్శి గ్రామంలో ఉన్నటువంటి అద్దంకి రోడ్డులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానంలో వైశాఖ శుద్ధ అమావాస్యను పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి గ్రామస్తులు అందరూ కూడా తరలి వచ్చి అమ్మవారికి పాల పొంగళ్ళు సమర్పించుకున్నారు. అలాగే నిన్న గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి జలాదివాసం నిర్వహించడం జరిగింది. జలాదివాసం అంటే అమ్మవారికి గ్రామస్తులందరూ కూడా లోపలికి వెళ్ళి నీళ్లు పోశారు. అలాగే బొడ్డురాయి వద్దకు కూడా అలాగే వెళ్ళి నీళ్లు పోయటం జరిగింది. ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి 4 గంటలకు పంచామృత పంచవర్ణాభిషేకములు, తదనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, తరుపది అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన చేయడం జరిగింది. తరువాత ఆచారవంతులు మరియు గ్రామస్తులు అందరూ కూడా కలిసి అమ్మవారికి పాల పొంగళ్ళు నివేదించారు. అలాగే ఆలయ చైర్మన్ మరియు ఆచారవంతుల సహకారంతో అమ్మవారికి భక్తులందరూ కూడా అమ్మవారి వద్ద అన్నప్రసాద వితరణ అంటే ప్రసాదం వితరణ చేయడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని సాయంత్రం కూడా ఇదే విధంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఒకసారి మన ఆలయ చైర్మన్తో ఒకసారి మాట్లాడండి. ఈ పొంగలకి అందరూ సహకరించిన భక్తులందరికీ నా నమస్కారాలు.